ప్రస్తుతం దేశం సాధిస్తున్న ప్రగతికి అద్దం పట్టేలా రాష్ట్రపతి ప్రసంగం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. 2 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో విధించిన విజయాల్ని రాష్ట్రపతి ప్రస్తావించారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగం చరిత్రాత్మకం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమిటి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏమిటి, గ్రామాలు, రైతులు, పేదలు, మహిళలు వాళ్ళ యొక్క ఉత్థానం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి, అలాగే 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏమి చేసిందని 70 పైగా ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చాలా క్లుప్తంగా, చాలా స్పష్టంగా మనందరికీ మనసుకు ఆకట్టుకునే విధంగా రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. దానితో పాటు ఈ దేశంలో అవినీతిని, నల్లధనాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం చేపట్టిన చరిత్రాత్మక చర్యల గురించి కూడా రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. విభేదాలు విస్మరించి పార్లమెంటును చక్కగా నిర్వహించి మనం అభివృద్ధి పదంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని రాష్ట్రపతి ప్రసంగంలో పిలుపునివ్వడం జరిగింది.